హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఆర్మీ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ TGC 133 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మనకి స్టార్టింగ్లోనే 56,000 నుంచి శాలరీ అనేది ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి. నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ అని డిస్క్రిప్షన్ ఇచ్చాను. ప్రజెంట్ మన ఛానల్లో కంప్యూటర్ కోర్స్ స్టార్ట్ చేసాము. అన్ని కంప్యూటర్ ఎగ్జామినేషన్స్కి జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్నవారు వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 26 మార్చ్ ఈవినింగ్ 3 PM వరకు అవకాశం ఉంది. వేకెన్సీస్, ఇందులో మనకి టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ సంబంధించిన స్ట్రీమ్స్. ఇందులో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చారు. డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. సివిల్ ఆర్ లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వాళ్ళు ఏంటంటే ఒక డిసిప్లిన్ ఇచ్చారు. దాంతోపాటుగా ఈక్వలెంట్ డిసిప్లిన్స్ అంటే వాటి సరిసమానంగా ఉన్న ఏ డిసిప్లిన్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి సివిలే కాకుండా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, బిల్డింగ్ ఇంజనీరింగ్, ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన టెక్నాలజీ కానీ, సివిల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ కానీ, ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. అందులో మీరు ఏది చదివినా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో 11 వేకెన్సీస్. నెక్స్ట్ మెకానికల్లో మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ కాకుండా మనకి ఆటోమేషన్ ఇంజనీరింగ్ కావచ్చు లేదా మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా అవకాశం ఉంది. ఒకసారి మీరు డిసిప్లిన్స్ అని చెక్ చేసుకోండి. ఇక ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇందులో 4 వేకెన్సీస్ ఇచ్చారు. మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కాకుండా అదర్ డిసిప్లిన్స్ అంటే మనకి ఈ పవర్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. దాంతోపాటుగా కంప్యూటర్ సంబంధించిన డిసిప్లిన్, అది MSc కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, కంప్యూటర్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇందులో చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. 9 వేకెన్సీస్ ఇచ్చారు. కంప్యూటర్ సంబంధించిన మీరు మల్టీమీడియా కానీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ, లేదా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ సంబంధించిన ప్రోగ్రామ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ రోబోటిక్స్ కానీ, MSc కంప్యూటర్ సైన్స్, MSc కంప్యూటర్ టెక్నాలజీ కానీ, టోటల్ చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏది చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి. తర్వాత ఐటీలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ, MSc ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదా MSc ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మీరు ఈ BE/BHA కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్లో కూడా మనకి ఈ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషనే కాకుండా మీరు MSc ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన అవకాశం ఉంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి అందులో. తర్వాత టెలికమ్యూనికేషన్లో 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మనకి 1 వేకెన్సీ ఉంది. కాకపోతే ఇందులో డిసిప్లిన్స్ మాత్రం చాలా ఉన్నాయి. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, MSc కమ్యూనికేషన్ కానీ, MSc మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. తర్వాత మనకి ఇందులో శాటిలైట్ కమ్యూనికేషన్లో 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఏరోనాటికల్ కానీ, ఏరోస్పేస్ కానీ, లేదా ఏవియానిక్స్, ఇందులో మళ్ళీ డిఫరెంట్ డిసిప్లిన్స్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ, లేదా ఏవియానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ అందరికీ అవకాశం ఉంది. టోటల్ 3 వేకెన్సీస్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో పాటుగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ కానీ, మళ్ళీ మెకానికల్లో డిఫరెంట్ డిసిప్లిన్స్ అంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కానీ, లేదా వెల్డింగ్ టెక్నాలజీ, సో ఇలా డిఫరెంట్ డిసిప్లిన్కి అవకాశం ఉంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ. టోటల్ 40 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ముఖ్య విషయం ఏంటంటే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వరకు ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. జనరల్గా మేల్, ఫీమేల్ అందరూ అప్లై చేసుకుని డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి. వాటి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వరకు మాత్రం అన్మ్యారీడ్ మేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ TGC 133 నోటిఫికేషన్కి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్, మనకి 20 నుంచి 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇది 1 జూలై 2021. 2 డేట్స్ ఇచ్చారు ఇక్కడ. సో మీరు చెక్ చేసుకోండి ఈ డేట్స్ మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది లేదని చెప్పేసి. తర్వాత ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వారికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ వారైతే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 జూలై 2021 కల్లా మీరు అన్ని మార్క్ షీట్స్ అంటే పాస్ అయినట్టుగా ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాలి. ఆ కోర్స్ మీరు జాయిన్ అంటే కల్లా జాబ్లోకి. నెక్స్ట్ పే స్కేల్, మనకి స్టార్టింగ్ 56,000 నుంచి మీకు పే స్కేల్ ఉంటుంది. లెఫ్టినెంట్ సంబంధించిన పర్టికులర్ ఆ ర్యాంక్తో. తర్వాత కెప్టెన్, మేజర్, ఇలా ఒక్కొక్క ర్యాంక్ పెరిగే కొద్ది మీకు పే స్కేల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దీంతోపాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఏంటంటే వచ్చిన అప్లికేషన్ ఎలిజిబుల్ చెక్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఒక కట్ ఆఫ్ అని పెట్టడం జరుగుతుంది అభ్యర్థిని షార్ట్ లిస్ట్ చేయడం కోసం.
ఆ కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో పర్సంటేజ్ మార్క్స్ వారికి ఎస్ఎస్బి ఎంట్రీ ఉంటుంది. తర్వాత వారికి సెంటర్ అలాట్మెంట్, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారి ఈమెయిల్కి సెంటర్ అలాట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించిన డేట్స్ మీరు సెర్చ్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. సో మనకి డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి ఇండియాలో. ఒకటి మనకి అలహాబాద్ యూపీ, భోపాల్ ఎంపీ, బెంగళూరు కర్ణాటక, కపుర్తలా పంజాబ్, ఇలా 4 సెంటర్స్ ఉంటాయి. మీరు వెబ్సైట్ లాగిన్ అయ్యి ఏ సెంటర్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలో ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ మనకి 5 days ఉండే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. 1/1 టెస్ట్ పాస్ అయితేనే తర్వాత స్టేజ్కి మిమ్మల్ని ఎలా చేస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ కానీ సైకాలజిస్ట్ ఉంటారు. అందులో ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ గ్రూప్ సంబంధించిన డిఫరెంట్ గ్రూప్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఈ సైకాలజీ అవ్వచ్చు, మొత్తం టెస్ట్లు అన్నీ ఉంటాయి 1/1. అన్ని ఫైనల్గా మీరు క్లియర్ చేస్తే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది క్లియర్ చేస్తే ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రావెలింగ్ ఎలిమెంట్స్, ఎవరైతే మీకు ఫస్ట్ టైం ఈ ఎస్ఎస్బి ఎంట్రీకి మీరు అటెండ్ అవుతున్నారో వాళ్ళకి AC 3 tier కింద లేకపోతే మనకి బస్ కానీ రైల్వే ఫేర్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒరిజినల్ టికెట్స్ చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nic.in, ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక మీకు నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 8లోనే ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత. ఎందుకంటే మనకి ఆ పర్టికులర్ వెబ్సైట్లో చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ర్యాలీస్ జరుగుతూ ఉంటాయి ఆర్మీ సంబంధించి. సో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. అందులో మనకి వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు వారు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలో లిస్ట్ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ మన పేజ్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 9 ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్మీ సంబంధించిన TGC 133 నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.